Hello, I am Dr. K.S. Gupta, Harini Homeo Dispensary, Miyapur and Amirpet branches. లాస్ట్ 35 years నుంచి నేను ప్యూర్ హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ ప్రొలాంగ్డ్ సమ్మర్ తర్వాత మనకు ఈ మధ్యలోనే లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. జనరల్గా వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి, వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు అందరికీ ప్రివైలింగ్ ప్రాబ్లం ఇదే కాబట్టి సడన్గా వర్షాలు రావడం లాస్ట్ 1 వీక్ నుంచి ఎలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే వర్షాకాలంలో మామూలుగా వచ్చేటువంటి జబ్బుల బారి పడకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, వస్తే ఏం తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. వర్షాకాలంలో మెయిన్గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే వర్షంలో తడిస్తే తర్వాత వర్షంలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ దగ్గు జలుబు జ్వరాలు ఇటువంటి కామన్గా వస్తుంటాయి. సో ఇవి బయటికి వెళ్లకుండా ఉండలేము, మన కార్యక్రమాలు ఉంటాయి, మన డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకటి మన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటామంటే తడవకుండా చూసుకోవడం. తడిచిన తర్వాత ఏంటి, ఎక్కడైనా ఈ వర్షాకాలంలో ఎవరమైనా కూడా ఎనీబడి సాధ్యమైనంత వరకు మనం అవుట్ సైడ్ ఫుడ్ మొత్తానికి తినేయకూడదు. అవుట్ సైడ్ ఫుడ్లో జనరల్గా ఈ కాలంలో తింటే ఏమిటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత మామూలుగా ఈ డైజెషన్కి సంబంధించిన జబ్బులు, డయేరియా, డిసెంట్రీ, ఫీవర్స్ ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం మానేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అంటే రోడ్ సైడ్ ఉన్నటువంటి బండి మీద ఉన్నటువంటి ఈ బజ్జీలు, వడలు, బోండాలు, తర్వాత పానీపూరీలు, రగడాలు, జగడాలు ఇలాంటివి తినకూడదు. సాధ్యమైనంత వరకు మొత్తానికి మానేయాలి. ఏం తీసుకున్నా కానీ ఫుడ్ ఎప్పుడు వర్షాకాలంలో మనం తీసుకునేది ఎప్పుడు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తగా మనం వేడి చేసిన పదార్థాలు, వేడిగా ఉన్నటువంటివి, తాజా పళ్ళు, తాజా కూరగాయలు, తాజా అప్పుడప్పుడు వేడుకున్నటువంటి ఫుడ్డు, ఇంటి ఫుడ్డు, హోమ్లీ ఫుడ్ తినడం చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే నిల్వ ఉన్న పదార్థాలు తీసుకుంటే రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల వైరస్లు, ఇన్ఫెక్షన్లు వచ్చేసి గ్యాస్ట్రోఎంటరైటిస్, ముఖ్యంగా ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది, తర్వాత టైఫాయిడ్ ఒకటి, ఇవన్నీ మన కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చేటువంటి డిసీజ్. మనం ఎక్కడో ఏదో సడన్గా తింటాం, వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఆకలి తట్టుకోలేక సంథింగ్ ఏదో బోండాలో, బజ్జీలో, లేకపోతే పానీపూరిలో, లేకపోతే అలాంటివి తింటాం. వాటి వల్ల సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే డెఫినెట్గా ఒక రకమైనటువంటి ఈ వర్షాకాలంలో వస్తాయి. అట్లాగే మనం బయటకు వచ్చిన తర్వాత మనం పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి. వచ్చిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అప్పుడే 1-2 నెలల్లో పుట్టిన చిన్నపిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇంకా చాలా జాగ్రత్తగా వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం, తర్వాత బాగా శానిటైజ్ చేసుకోవడం, అప్పుడు కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మనం చేస్తుండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెరీ సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళలో పూర్తిగా ఇమ్యూనిటీ రాదు. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఈ చిన్న ప్రాబ్లమ్స్కు వాళ్ళు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంటారు. కాబట్టి మనం బయట నుంచి వచ్చిన వెంటనే సాధ్యమైనంత మన పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఊళ్ళలో కానీ మనం ఇప్పుడు కానీ వచ్చిన వెంటనే ఎవరైనా ఈ బాలింతలు అంటే చిన్నపిల్లల తల్లి ఉన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మనని. ఎందుకంటే బయటనే నీళ్లు పెట్టి ఒక బకెట్లో కాళ్ళు చేతులు చక్కగా కడుక్కున్న తర్వాత పొడి చేతులతో టవల్తో తలగిలా అన్నీ చూసుకున్న తర్వాతనే ఆ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా మనం డెఫినెట్గా అవన్నీ పాటించాల్సిందే. అటువంటి చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇన్ఫాంట్స్, అప్పుడే పుట్టిన పిల్లలు కానీ, సంవత్సరంలోపు పిల్లలు ఉన్నప్పుడు కానీ బయట నుంచి వచ్చిన వెంటనే మనకి ఎంత ప్రేమ ఉన్నా, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నా వెంటనే పిల్లల్ని సాధ్యమైనంత వరకు మనం ఎత్తుకోకూడదు, టచ్ చేయకూడదు. మనం కాళ్ళు చేతులు చక్కగా కడుక్కున్న తర్వాత డ్రెస్ మార్చుకొని పొడిగా ఉన్న చేతులతో వాళ్ళని ఎత్తుకుంటే మనకు బాగుంటుంది, వాళ్ళకు కూడా ఎలాంటి జబ్బులు రావు. అట్లాగే మనం కూడా సాధ్యమైనంత వరకు తాజా పళ్ళు, తాజా కూరగాయలు, తర్వాత వేడి ఆహార పదార్థాలు, ఇంట్లో చేసినటువంటివి తినడం, బయట ఫుడ్లు మానేయడం, సాధ్యమైనంత ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్.